ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో శతశృంగిపై ఋషులందరూ కుంతీదేవితో, అమ్మా, నీ భర్త లేకుండా నీవు ఈ 5 బిడ్డలతో ఇక్కడ ఉండలేవు, కనుక నీవు హస్తినాపురానికి వెళ్ళు. భీష్ముడు విదురుల వద్ద నీ బిడ్డలు పెరిగితే వీరు కూడా అటువంటి మహనీయులు అవుతారని ఆమెకు నచ్చచెప్పి ఆమెను తన బిడ్డలతో సహా జాగ్రత్తగా హస్తినాపురానికి చేర్చుతారు. హస్తినకు చేరిన కుంతీదేవిని పిల్లలను చూసి భీష్ముడు వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని రాజ్యంలోకి ఆహ్వానిస్తారు. తన తమ్మునిపై గల అనురాగంతో ధృతరాష్ట్రుడు అతని పుత్రులను కూడా తన పుత్రులతో సమానంగా చూసుకుంటాడు. వారు అందరూ కలిసి అస్త్రశస్త్రాలు నేర్చుకొనుచు సంతోషంతో కాలం గడుపుతున్నారు. ఎన్ని ఆటలు ఆడినా అన్నింటిలో భీముడిదే పైచేయి అగుట వలన తన మేనమామ అయిన శకునిచే ప్రేరేపింపబడిన వాడే భవిష్యత్తులో తానే రాజు అవ్వాలనే కాంక్షతో అనేకసార్లు భీమసేనుని చంప ప్రయత్నించాడు. ఎన్ని చేసినా భీమసేనుని చంపలేకపోయెను. తద్వారా వారి వయస్సు వలె దుర్యోధనునికి పాండవులపై పగ కూడా పెరిగి పెద్దదైంది.